హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సరన్. చాలా రోజులుగా కొంచెము వీడియోస్ అనేది తగ్గించాను, బట్ ఇప్పటి నుంచి అయితే మీకు కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తాయి. సో చూస్తున్నారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థమైపోయింది నేను ఎక్కడ ఉన్నాను. సో ప్రస్తుతం నేను వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఈరోజు వచ్చేసి నేను రాజమండ్రికి అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో రాజమండ్రిలో ఒక 3 days హాలిడేస్ ఉన్నాయని చెప్పి నేను ట్రిప్ ప్లాన్ చేశాను, బెంగళూరు టు రాజమండ్రి. సో మా ఫ్లైట్ వచ్చేసి 6:20కి ఉంది ఈరోజు. సో ఈ వీడియో కంప్లీట్గా అయితే చూడండి, మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఎలా ఉంటుంది ప్రాసెస్. ఫస్ట్ టైం ఫ్లైట్ ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది క్లియర్ వీడియో అని చెప్పాలి, ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టార్టింగ్లో మీరు ఏం చేయాలంటే, ఎంట్రీ అయినప్పుడు ఫస్ట్ మీరైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనకి లేటెస్ట్గా టర్మినల్స్లో ఏమైందంటే, బోర్డింగ్ పాసెస్ అనేవి మీకు ఆటోమేటిక్గా మీరు పిఎన్ఆర్ నెంబర్ యూస్ చేసి బోర్డింగ్ పాసెస్ అయితే తీసుకోవచ్చు. సో బోర్డింగ్ పాసెస్ అయిపోయాక మీరు బ్యాగేజ్ అయితే చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయాక మీరు సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్లో ఏం చేస్తారంటే, మీరు క్యాబిన్లోకి ఏ లగేజ్ అయితే తీసుకెళ్తారో ఆ లగేజ్ మొత్తము మీరు స్కాన్ చేస్తారు వాళ్ళు, అండ్ మొత్తం అన్ని స్కాన్ చేయించి మీకు అలౌ చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి ఎంట్రీ గేట్స్ ఇవన్నీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లైట్కి ఒక్కొక్క ఎంట్రీ గేట్ అయితే ఉంటుంది. సో మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక మనకి బోర్డింగ్ పాస్ అయితే ఇస్తారు. బోర్డింగ్ పాస్ తీసేసుకొని మనము బోర్డింగ్ పాస్లో ఏ గేట్ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ గేట్కి వెళ్ళాలి. సపోజ్ నాకు వచ్చేసి రాజమండ్రికి నాది వచ్చేసి 6:20కి అండి ఫ్లైట్. 6:22 డిపార్చర్ వచ్చేసి 6:20 అండ్ 8:20కి అయితే నేను అక్కడ ల్యాండ్ అవుతాను. సో ఇక్కడ చూడండి, గేట్ నెంబరు, జోను అండ్ ఫ్లైట్ నెంబర్, సో మొత్తం అన్నీ మనకి బోర్డింగ్ పాస్లో అయితే ఇస్తారు. సో ప్రస్తుతం నేను వచ్చేసి ఇక్కడ గేట్స్ దగ్గర అయితే ట్రావెల్ చేయాలి మనము. వాళ్ళు ఎక్కడైతే గేట్ మెన్షన్ చేసి ఉంటారో ఆ గేట్కి వెళ్ళేసి మనం అక్కడి నుంచి ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అవుతాము. సో కంప్లీట్ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏమి అని చెప్పి, నా ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే మనం ఫస్ట్ నాది బ్యాగేజ్ చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే నా గేట్ వచ్చేసి 22, నా గేట్ నెంబరు 22 ఇచ్చారు నా గేట్ నెంబరు. గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఫ్లైట్ ఎక్కాక ఫ్లైట్లో ఎలా ఉంటుంది అండ్ అక్కడ రాజమండ్రిలో దిగాక మీకు కంప్లీట్ నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది ఇక్కడ గేట్స్కి వెళ్ళే మధ్యలో మీకు ఇట్లా సెక్యూరిటీ చెక్స్ అన్నీ ఇక్కడ చేస్తారు. సెక్యూరిటీ చెక్స్ ఉంది కదా, సో సెక్యూరిటీ చెక్స్ అన్నీ అయిపోతే మీకు ఇలా షాప్స్ అన్నీ కనబడతాయి, లోకల్ షాప్స్. మీకు ఇక్కడ చూడండి, స్వీట్ స్టాల్ అయితే ఉంది. అలాగే దీనికి మనం ఇక్కడ పైకి వెళ్తే మనకు వచ్చేసి లాంజ్ ఉంటుంది. సో లాంజ్లో ఏమంటే మీకు క్రెడిట్ కార్డ్స్ ఏమన్నా తీసుకుంటే మీ క్రెడిట్ కార్డ్స్ వల్ల లాంజ్ యాక్సెస్ అయితే వస్తుందండి. మీరు ఏమైనా ఏ బ్యాంక్, ఐసిఐసిఐ కానీ, ఐడిఎఫ్సి కానీ, ఫెడరల్ కానీ, సో ఇలా ఏ క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నా కూడా సమ్ క్రెడిట్ కార్డ్స్కి ఏమంటే వాళ్ళు లాంజ్ యాక్సెస్ ఇస్తారు. సో మీరు ఏమన్నా కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకుంటే మీరు లాంచ్లోకి వెళ్ళి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ టైం కూడా స్పెండ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఏమంటే ఇంటర్నేషనల్ వాళ్ళకి ఫ్లైట్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ గేట్స్ అండి. ఆల్మోస్ట్ 44 గేట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో మాది వచ్చేసి 22 కదా. సో మీరు గేట్స్ మధ్యలో వెళ్ళేటప్పుడల్లా మీకు ఇలా షాప్స్ అన్నీ కనబడతాయి. ఇక్కడ చూడండి ఎలాంటి షాప్స్ ఉన్నాయో, మొత్తం స్నాక్స్ కానీ, కాఫీ కానీ. సో మొత్తం స్నాక్స్ అన్ని మీరు ఏమన్నా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమంటే కొంచెం ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో అది అందరికీ తెలుసు. సో ఎయిర్పోర్ట్ అంటేనే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇక్కడ మీరు ఏం తీసుకున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే మీకు ఉంటుంది ఐటమ్స్ అన్నీ. ఇక్కడ చూడండి మొత్తము. ప్రస్తుతం మేము ఇంకా లేదా టిఫిన్ ఎక్స్ప్రెస్ అంట ఇది. సో మేము ఇంకా గేట్ 19 దగ్గర ఉన్నాము, నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నాము గేట్ 19 దగ్గర అయితే ఉన్నాము. అది గేట్ 19 అని ఉంది. సో మా 22 కాబట్టి నిదానంగా వెళ్తున్నాను, నడుచుకుంటా షాప్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇంకొక బెస్ట్ టిప్ ఏంటి అంటే,
డిజి యాత్ర అని చెప్పి ఒకటి అప్లికేషన్ ఉంటుంది గవర్నమెంట్ది. ఆ డిజి యాత్ర అప్లికేషన్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం డిజి యాత్ర ఎంట్రీ అనేది సపరేట్ ఉంటుంది. ఏదో డొమెస్టిక్కి మనకి 2 ఎంట్రీస్ అయితే ఉంటాయి. ఒకటి డిజి యాత్ర, నాన్ డిజి యాత్ర. సో డిజి యాత్రలో ఏంటి అంటే మనకి క్యూ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుందండి. సో ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్నీ వాళ్ళు పెట్టింటారు అక్కడ. సో డైరెక్ట్ మన ఫేస్ని అయితే స్కాన్ చేసుకొని వాళ్ళు బోర్డింగ్ పాస్ కానీ, చెక్ ఇన్ కానీ, అండ్ మనకి బ్యాగేజ్ చెక్ ఇన్ అన్నీ అయితే వాళ్ళు అలౌ చేస్తారు అక్కడ. సో మనం చూస్తున్నారు కదా, మన గేట్ నెంబర్కి అయితే వచ్చేసాము. 22 మన గేట్ నెంబర్. ఇంకా మనకైతే ఎంట్రీ లేదు. 6:20 కదా మనది ఫ్లైట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 5:40 అవుతుంది. సో ఇంకా ఎంట్రీ అయితే ఇవ్వలేదు. మ్యాక్సిమం 15 to 20 minutes బ్యాక్ అయితే మనకి ఎంట్రీ ఇస్తారు. సో నేను చెప్పినట్టు మీరు ఎవరన్నా కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే డిజి యాత్ర అని అయితే ఇన్స్టాల్ చేసుకుని డిజి యాత్రలో ట్రావెల్ చేసేటైతే ట్రై చేయండి. మీకు ఆల్మోస్ట్ క్యూ అయితే చాలా తగ్గిపోద్ది. సో కంపేర్ టు నాన్ డిజి యాత్ర దీనికి వెళ్తే మాత్రము నాన్ డిజి యాత్ర క్యూలోకి వెళ్తే మీకు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. బట్ డిజి యాత్ర ట్రావెల్స్లో మాత్రమే చాలా తక్కువ టైము, ప్లస్ మీకు అన్నీ బయోమెట్రిక్లో అయిపోతుంది. మీరు జస్ట్ ఫేస్ బయోమెట్రిక్ తీసుకొని మొత్తం స్కాన్ చేసుకుంటారు. అండ్ మీరు బోర్డింగ్ పాస్ ఎవ్రీథింగ్ మీరు అక్కడ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మాదైతే బోర్డింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము చెప్పా కదా, ఇట్లా బస్సులో అయితే మనకి బోర్డింగ్ అయిపోయాక గేట్ దగ్గరికి మనకి బస్సెస్ వస్తాయి. సో బస్సెస్ వచ్చాక ఇక్కడ చూడండి ఫ్లైట్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. సో ఇలా మనకి ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళి మనము బస్సు అక్కడ ఆపుతారు. సో అక్కడ ఆపాక మనం ఫ్లైట్లోకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో కొన్ని గేట్స్ ఏమంటే మనకి అప్పర్ గేట్స్ వచ్చాయంటే డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్తాము. లోయర్ గేట్స్ వస్తే మాత్రమే ఇలా మనకి బస్సులో అయితే తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గరికి అయితే మన బస్సులో తీసుకెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇవన్నీ ఇండిగో ఫ్లైట్స్ కనబడుతున్నాయి. సో మన ఫ్లైట్ ఆడడంలో తెలియదు, పోతూ ఉన్నాము. ఇంకా చూడండి డిఫరెంట్ ఎయిర్లైన్స్ అయితే ఉన్నాయి. ఆకాష్ ఎయిర్, ఇండిగో, అన్ని డిఫరెంట్ ఎయిర్లైన్స్ అయితే కనబడుతున్నాయి. ఇది నాకు తెలిసి మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఫ్లైట్స్ అన్నిటికీ మనకి ఏంటంటే పార్కింగ్ చేసిన ఫ్లైట్స్ అన్నిటికీ మనకి బస్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చెప్పా కదా, ఇది లోయర్ గేట్ మేము వచ్చిండేది. సో లోయర్ గేట్కి మనం బస్సెస్ ఉంటాయి కాబట్టి బస్సులోకి వెళ్ళాలి. మా ఫ్లైట్ చూడండి ఎలా ఉందో, చిన్న ఫ్లైట్ ఇచ్చారు మాకి. కొన్ని ఫ్లైట్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం చూసేకి. మాకు చూడండి బుల్లి ఫ్లైట్, ఇది ఆల్మోస్ట్ 80 to 100 ప్యాసింజర్స్ ఉంటారు అంతే. 80 మేము మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 80 ఉండొచ్చు నాకు తెలిసి ప్యాసింజర్స్. చిన్న ఫ్లైట్ మాది. నేను చెప్పాను కదా బస్సెస్ వస్తాయని చెప్పి, వీళ్ళవే ఇండిగో వాళ్ళవే సపరేట్ ఉంటాయి బస్సెస్. ఇండిగో బస్సెస్లో వచ్చి మనకి ఇలా డ్రాప్ చేస్తారు. సో ఫ్లైట్లోకి అయితే ఇప్పుడు ఒక్కొక్కరు వెళ్తున్నారు లోపలికి. మనం కూడా వెళ్దాము నిదానంగా. దూరం నుంచి చూసాకైతే ఫ్లైట్ మనకి చాలా చిన్నగా కనబడుతుంది, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా రియల్గా చూస్తే మాత్రము ఇదే చాలా పెద్దగా కనబడుతుంది ఫ్లైట్. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకుంటే ఇంకెంత పెద్దగా ఉంటాయో ఏమో. చూడండి ఒక్కొక్కరు బోట్ అవుతున్నారు పైకి. సో చూసి నిదానంగా మనం కూడా లోపలికి వెళ్ళి, మాకు యాక్చువల్గా బ్యాక్ సీట్ వచ్చింది. 19-20 rows ఉంటాయి దీంట్లో, మాకు వచ్చేసి 19th row వచ్చింది సీటు. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము. సో 19th row అయితే వచ్చింది. ఫ్లైట్లోకి వెళ్ళాక మీకు చూపిస్తాను.
గ్యాస్ ఫైనలీ వీఆర్ ఇన్ రాజమండ్రి. మాకు ఆల్మోస్ట్ 1 అవర్ 15 మినిట్స్ అయితే పట్టింది. సో ఫ్లైట్ టైం వాళ్ళు ఇచ్చింది వచ్చేసి 2 అవర్స్ ఇచ్చారు, కానీ మనము 1 అవర్ 15 మినిట్స్లోనే రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము ఈరోజు. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నేను కొన్ని షార్ట్స్ అయితే వీడియోస్ తీశాను డ్రోన్ ఫ్లై అయ్యేటప్పుడు. బట్ ఏమైందంటే, అక్కడ మీకు వీడియోలో చూడొచ్చు, విండో అనేది కొంచెం స్క్రాచెస్ ఉండడం వల్ల వీడియో అయితే క్లియర్గా రాలేదు నాకు. బట్ ఆల్మోస్ట్ నేను ల్యాండింగ్, టేక్ ఆఫ్ అండ్ సమ్ వ్యూ పాయింట్స్ అయితే కవర్ చేశాను వీడియోలో. బట్ అది స్క్రాచెస్ ఉండడం వల్ల వీడియో అనేది సరిగ్గా రాలేదు. కొన్ని క్లిప్స్ అయితే నేను వీడియోలో పెడతాను, చూడండి ఎలా ఉందనేది. అండ్ ఓవరాల్ ఏంటంటే ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది నాకు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము కాకినాడ వెళ్తున్నాం ఫస్ట్. సో కాకినాడకి వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ ఏమేమి వెళ్తున్నాము ఏమి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి. సో 1 డే వచ్చేసి కాకినాడలో ఉంటాము అండ్ 3 డేస్ వచ్చేసి రాజమండ్రిలో ఉంటున్నాను. సో ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తాను అండ్ ఫుడ్ బ్లాగ్స్ ఎవ్రీథింగ్ నేను సపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. అన్ని వీడియోస్ చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై.